ఇప్పుడు నేనైతే బిర్యానీ అండ్ కట్టా రైతా చేయబోతున్నాను. నాకైతే ఇలా వచ్చింది. ఫస్ట్ నేను బిర్యానీ మసాలాని ఫ్రై చేసుకున్నాను. లవంగాలు, చెక్క, కాయ, ధనియాలు, యాలక్కాయలు అన్నీ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం పెరుగులో ఇలా ఆనియన్, క్యారెట్, టమాటో, సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని కలిపేసుకున్నాను. రైతా అయిపోయిందనమాట. నేను కొత్తిమీర అయితే యాడ్ చేయను, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కట్టా కోసం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర వేసుకొని అందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం చిల్లీస్ ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సొరకాయ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కొంచెం పెద్దగా వేసుకొని చిన్న ముక్క చాలు వేసుకొని అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే వేసుకుంటే బాగుంటుంది. 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. దీనికోసం మనం కొంచెం నానబెట్టిన చింతపండుని రసం పిండేసి ఒక 2-3 రెబ్బలు అయితే సరిపోతాయి. ఇది మగ్గేలోపు కొంచెం చింతపండు రసం అయితే అందులో పోసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం పోసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనిచ్చిన తర్వాత దీనికోసం మనం ఫస్టే కొంచెం పచ్చిపప్పునైతే టీ గ్లాస్ పచ్చిపప్పు అయితే సరిపోతుంది. నేను వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. వంకాయలు కూడా టేస్టీగా బాగుండిద్ది. పసుపు అండ్ కారం, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. కొంచెం పచ్చిపప్పు తీసుకొని ఉడకపెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని వాటర్ కలిపేసుకొని పోసుకోవాలి. ఈ కట్టాకి ఇదే మెయిన్ అనమాట. దీనివల్లే మనకి అది కట్టా అని హోటల్ స్టైల్లో వస్తుంది. ఇదే స్పెషల్. దీన్ని ఇలా మిక్సీ పట్టేసి అందులో పోసేసుకోవాలి. చూడండి, మనకు ఉడికిపోయింది కదా అంతా. ఇలా పోసేసుకొని బాగా మరగనిచ్చి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకు కట్ట అయితే రెడీ అయిపోయింది. ఇది కలర్ మారిపోతుంది అనమాట మనం కొంచెం ఆగిన తర్వాత. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేస్తే వితౌట్ కట్ట అసలు బిర్యానీయే తినాలనిపించదు, అంత బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా మరుగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనకి అన్ని ఫ్లేవర్గా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదే కట్ట అనమాట. హోటల్ వాళ్ళు ఇచ్చే కన్నా కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మనం హోటల్లో తినమన్నమాట, అంత బాగుంటుంది కట్ట. ఒకసారి ట్రై చేయండి. మరిగిన తర్వాత చూసారా అలా వస్తుంది అనమాట. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం నేను ఆయిల్, కొంచెం గీ కూడా వేసాను. నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని వెజిటబుల్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నా. క్యారెట్, బీన్స్, బంగాళదుంప, చిల్లీస్, టమాటోస్ అన్నీ యాడ్ చేసేసాను అనమాట. కొత్తిమీర, పుదీనా కడిగి అందులో వేసేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత నేను బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను కదా, అది ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కలిపేసి మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఓన్లీ 1 గ్లాస్ రైసే తీసుకుంటున్నాను నేను. 2 గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసి కొంచెం బాగా మరిగిపోయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేస్తే మనం కదపకుండా ఒక 10 మినిట్స్ అలా ఉంచితే ఉడికిపోతుంది. లాస్ట్లో ఉడికిన తర్వాత కొంచెం దమ్ అయితే పెట్టుకోండి, లేదా అలా సిమ్లో పెట్టేసి వదిలేసినా కూడా మనకి బాగుంటుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేశాను. మీరు బిర్యానీ రైస్ యూస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా వచ్చింది. మీరు